ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం క్లాస్లో భాగంగా మొఘల్ సామ్రాజ్యం గురించి హిస్టరీలో ఉన్న భాగం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీన్ని మనం ఇప్పుడు క్షుణ్ణంగా నేర్చుకుందాం. మరి ఇందులో ఏమైనా క్లూస్ ఉంటే చెప్తూ ఉంటాను. అదేవిధంగా క్లాస్ చాలా పెద్దగా ఉంది, మీరు అందరూ కూడా కాన్సన్ట్రేషన్ చేసి వినండి. అదేవిధంగా ఎగ్జామ్స్ చాలా దగ్గరకు వచ్చాయి, హాల్ టికెట్స్ రావడం జరిగింది. కాబట్టి ఇకనైనా మనం అందరం కూడా ఇంకా ఎక్కువ టైంని కేటాయించాలి. నేను చెప్తూ ఉన్నాను కానీ సమ్టైమ్స్ నేను కూడా టైం కేటాయించలేకపోతున్నాను, అతి నిద్ర ఇలాంటివి కారణం వల్ల. కాబట్టి మన హెల్త్ ఇష్యూస్ ఏమీ రాకుండా ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు పడితే మీకు ఆ జాగ్రత్తలు ఏంటో అందరికీ తెలిసే. కానీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, మార్నింగ్ లేవడం మీకు ఏ టైంలో ఇష్టమైతే ఆ టైంలోనే చదవండి. అంతేగాని పొద్దుందాకా కూర్చొని చదవాలి, ఇక హాల్ టికెట్ వచ్చేసింది అని హరీబరీగా చూసుకోవడము చదవడం అంత క్లమ్జీ అనేది చేసుకోకండి ఫ్రెండ్స్. ఇన్ని రోజులు మనం చదివింది ఒక ఎత్తు, ఇప్పుడు చదివేది ఒక ఎత్తు. ప్రశాంతంగా ఉండండి, ఎవరితోని గొడవ పడకండి, ఎవరితోని వాగ్వివాదం చేయకండి. ఒకవేళ అలాంటి టైం వచ్చినా కానీ వాటిని వదిలేస్తూ, రిమూవ్ చేస్తూ, డిలీట్ చేస్తూ అలాంటి వాటిని మన మైండ్లోకి కూడా తీసుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్. చాలా పీస్ఫుల్ మైండ్తోని, పాజిటివ్ నేచర్తోని మనకి ఇది వస్తుంది అన్న దృఢ సంకల్పంతో స్టార్ట్ చేద్దాం. మరి మొఘల్ సామ్రాజ్యం, మొఘల్ చరిత్రకు 2 ఆధారాలు ఉన్నాయి. ఎన్ని ఆధారాలు ఫ్రెండ్స్? 2 ఆధారాలు. ఏ దానికైనా అంతే, 2 ఆధారాలే ఉంటాయి. అవి ఏంటంటే పురావస్తు ఆధారాలు, సాహిత్య ఆధారాలు. మరి ప్రధానమైన పురావస్తు ఆధారాలు ఏంటంటే ఢిల్లీలోని హుమాయూన్ సమాధి, ససారాంని షేర్షా సమాధి, తాజ్మహల్, అక్బర్ సమాధి, మొఘలుల కోటలు, రాజభవనాలు, మొఘలుల నాణ్యాలు, ఫర్మానాలు మొదలైనవి. ఇవన్నీ కూడా మనకు పురావస్తు ఆధారాలు. మరి సాహిత్య ఆధారాలు అంటే బాబర్ రాసిన తన ఆత్మకథ తుజ్కే-ఈ బాబరీ, గుల్బదన్ బేగం రాసిన హుమాయూన్ నామా, అబుల్ ఫజల్ రాసిన అక్బర్ నామా ఐని అక్బరి, బదౌని రాసిన ముస్తఖద్ ఉల్ తవారీక్, జహంగీర్ స్వీయ చరిత్ర తుజ్కి జహంగీరి, అబ్దుల్ హమీద్ లాహోరీ రాసిన పాదుషా నామా, కాఫీ ఖాన్ రాసిన ముంతఖబ్ ఉల్ లుబాబ్, కల్నటాడ్ రాసిన అనల్స్ ఆఫ్ రాజస్థాన్, కల్నటాడ్ రాసింది అనల్స్ ఆఫ్ రాజస్థాన్, నికోలో నూనుసి రాసిన స్టోరియా డి మొగోర్ మొదలైనవి మొఘల్ చరిత్ర రాయడానికి విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. మరి మొట్టమొదట బాద్షా నేను మీకు ఆల్రెడీ చెప్పాను, బీఫర్ బాబరు, ఈ అన్నిటి గురించి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. షార్ట్కట్ నోట్స్లో కూడా పెట్టాను. నేను ఇంతకుముందు మొఘల్ సామ్రాజ్యం చెప్పేటప్పుడు కూడా చెప్పాను. బాద్షా గురించి షార్ట్కట్ రాసుకొని ట్రై చేయండి. మరి ఫస్ట్ పర్సన్ బాబర్, క్రీస్తు శకము 1526 నుంచి 1530 వరకు, రౌండ్ ఫిగర్ వరకు. నేను ఎప్పుడు 0 చూసినా రౌండ్ ఫిగర్ అని గుర్తుపెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఓన్లీ 4 ఇయర్స్. ఈ 15 ఆగస్టు 1526 గణతంత్ర దినోత్సవం, ఈ రెండింటిని యాడ్ చేస్తే బాబర్ యొక్క సంవత్సరం వస్తుంది. దానికి 4 యాడ్ చేస్తే 1530 వస్తుంది. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్. ఇతని అసలు పేరు జాహిరుద్దీన్ మహమ్మద్ బాబర్. అతడికి తండ్రి వైపున తైమూర్తోనూ, తల్లి వైపున చెంగిజ్ ఖాన్తోనూ రక్త సంబంధం ఉన్నది. బాబర్ తండ్రి షేక్ ఉమర్ మిర్జా మరణించిన తర్వాత మధ్య ఆసియాలోని ఫర్గానా అనే చిన్న రాజ్యానికి పాలకుడైనాడు. కానీ బాబర్ను ఓడించి దూరపు బంధువు ఫర్గానాను ఆక్రమించాడు. బాబర్ రాజ్యాన్ని కోల్పోయి కాబూల్ను వశపరుచుకునే వరకు కొంతకాలం రాజ్యభ్రష్టుడిగా జీవితం గడిపాడు. అప్పటి నుంచి బాబర్ భారతదేశ ఆక్రమణకు ప్రయత్నించాడు. 1519 నుంచి 1523 వరకు భారతదేశంపై 4 సార్లు దాడులు చేశాడు. మరి మొదటి పానిపట్ యుద్ధం క్రీస్తు శకము ఏప్రిల్ 21. మనకేదైనా స్పెషల్ ఉందా ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. డేట్స్లో భాగంగా ఏప్రిల్ 21, 1526లో బాబర్ భారతదేశంపై దండెత్తే నాటికి 5 ప్రముఖ మహమ్మదీయ పాలకులు ఉండేవారు. కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. ఏప్రిల్ 21, మరి ఏప్రిల్ 22 అయితే ధరిత్రి దినోత్సవం. దీనికి ఏం లేకపోతే ఓకే, లేదు అనుకోండి. బాబర్ భారతదేశంపై దండెత్తే నాటికి 5 ప్రముఖ మహమ్మదీయ పాలకులు ఉండేవారు. ఢిల్లీ సుల్తానులు, గుజరాత్, మాల్వా, బెంగాల్, దక్కన్ మరియు 2 పేరుగాంచిన హిందూ పాలకులు మేవార్ రాజు రాణా సంగ,
విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు. మరి హిందూ పాలకులైనటువంటి మేవార్ రాజు రాణా సంగ, అదేవిధంగా విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు ఈ బాబర్ కాలానికి చెందినవారు. ఏ విధంగా మరి 1526 కదా, మరి కృష్ణదేవరాయలు 1509 నుంచి 1529 వరకు కదా, ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఈయన కాలం నాటివాడు. రాణా సంగ కూడా మనకి బాబర్ కాలం నాటివాడే. బాబర్ మరొకసారి 1525లో కాబూల్ నుండి భారతదేశంపై దండయాత్ర చేశాడు. లాహోర్ గవర్నర్ దౌలత్ ఖాన్ లోడీని అతి సునాయాసంగా ఓడించి దౌలత్ ఖాన్ లోడీని ఓడించిండు. అప్పుడు లోడీ వంశం కదా, బాకి తుసలో లోడీ వంశం. దౌలత్ ఖాన్ ఓడించి లాహోర్ను ఆక్రమించాడు. బాబర్ ఢిల్లీ వైపు పురోగమించగా ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడీని పానిపట్టు వద్ద ఎదుర్కొన్నాడు. ఇబ్రహీం లోడీతోని మొదటి పానిపట్టు యుద్ధం అనేది జరిగింది ఏప్రిల్ 21. మరి ఇబ్రహీం లోడీ మధ్య జరిగితే ఇబ్రహీం లోడీ దాంట్లో ఓడిపోయి చంపబడ్డాడు. ఆ విధంగా మనకి బాబర్ విజయం సాధించడం జరిగింది. మరి బాబర్ విజయానికి కారణం ఏంటంటే అతడి అశ్విక దళం, ఫిరంగి దళం. బాబర్ ఢిల్లీని ఆక్రమించి తన కుమారుడు హుమాయూన్ను ఆగ్రా ఆక్రమణకు పంపాడు. హుమాయూన్ బాద్షాలు బీహెచ్ కదా, హుమాయూన్ను ఎక్కడికి పంపించిండు? ఆగ్రా సైడు పంపించిండు. బాబర్ హిందుస్థాన్ చక్రవర్తి అనే బిరుదును ధరించాడు. ఏం బిరుదు ఫ్రెండ్స్? హిందుస్థాన్ చక్రవర్తి. ఆ విధంగా నెక్స్ట్ కాన్వా యుద్ధం. ఫస్ట్ చేసింది కాన్వా యుద్ధం. కాకకి కిలల కా వస్తుంది కదా, ఫస్టే కాన్వా యుద్ధం. మార్చి 17, 27 ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. మార్చి 17, 27, 15, 27 అంటే 26లో పానిపట్ యుద్ధం, 27లో క్రీస్తుశకం కాన్వా యుద్ధం ఫ్రెండ్స్. ఆఫ్ఘనులపై బాబర్ విజయం సాధించడంతో భారతదేశ పాలకుడుగా అతని స్థానం సుస్థిరమైంది. మేవార్ రాజు రాణా సంగ గొప్ప రాజపుత్ర వీరుడు. ఇతడు బాబర్పై దండయాత్ర చేయగా 1727లో కాన్వా యుద్ధంలో ఆగ్రా సమీపాన బాబర్ విజయం సాధించాడు. బాబర్ గాజీ అనే బిరుదు ధరించాడు. ఇందాకనేమో హిందుస్థాన్ చక్రవర్తి, ఇప్పుడు మళ్ళీ గాజీ. దీని ద్వారా మరి ఇక్కడ రాణా కాన్వా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. 2 అణా శబ్దంతో వస్తాయి కాబట్టి రాణా కాన్వా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చందేరి యుద్ధం. చందేరి యుద్ధంలో 15, 28, 27 అయిపోయింది కదా, 28 ఇక్కడ చందేరి చా వచ్చింది, చా. చందేరి యుద్ధం 1528లో బాబర్ మరొక రాజపుత్ర రాజు మేదినీ రాయ్ను ఓడించి చందేరిని ఆక్రమించుకున్నాడు. మరి 1528 కాన్వా యుద్ధం, ఇప్పుడు చందేరి యుద్ధం. ఇక్కడ కాన్వాలో రాణా సంగ, చందేరిలో మేదినీ రాయ్. మరి గోగ్రా యుద్ధం తర్వాత 15, 29 వరుసగా వస్తున్నాయి. 26 నుంచి 27, 28, 29. ఇప్పుడు గ. ఇక్కడ బాబర్ బీహార్లోని గోగ్రా యుద్ధంలో మహమ్మద్ డి నాయకత్వంలోని ఆఫ్ఘన్లను బెంగాల్ పాలకుడు నస్రత్ ఖాన్ను ఓడించాడు. ఎవరిని ఓడించండి? ఇక్కడ బెంగా. ఇక్కడ కూడా గా ఉంది, ఇక్కడ గో. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. బెంగాల్. గో అని ఎవరైనా మనల్ని అంటే మనం బెంగపడతాం. ఆ విధంగా బెంగాల్ పాలకుడు నస్రత్ ఖాన్ను ఓడించాడు. ఈ విజయాలతో బాబర్ భారతదేశంలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. బాబర్ 47వ ఏట 1530లో ఆగ్రాలో మరణించాడు. ఇన్ని యుద్ధాలు చేసి చివరగా మొత్తం ఒక్కొక్క సంవత్సరంకి ఒక్కొక్క యుద్ధం. 1526లో పానిపట్ యుద్ధం, మొదటి పానిపట్ యుద్ధం ఇబ్రహీం లోడీతోని. 1527లో రాణా సంగతోని, రాజపుత్ర వీరుడు అతను, కాన్వా యుద్ధం. ఆ తర్వాత చందేరి యుద్ధం మేదినీ రాయ్తోని 1528లో అది. 1529లో గోగ్రా యుద్ధం బెంగాల్ పాలకుడు నస్రత్ ఖాన్తోని. తర్వాత ఇతను చనిపోవడం జరిగింది 47 సంవత్సరాలకి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడి వరకు బాబర్ గురించి మనం వరుస క్రమంలో ఈజీగా నేర్చుకున్నాం. మరి బాబర్కి సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాం. బాబర్ గొప్ప రాజనీతిజ్ఞుడు, ఘన విజయాలు సాధించిన వ్యక్తి. ఇతడు అరబిక్, పర్షియన్ భాషల్లో పండితుడు. టర్కీ ఇతని మాతృభాష. ఇతడు తన ఆత్మకథను తుజ్కీ బాబర్ నామాని చగతాయి టర్కీ భాషలో రాశాడు. అయితే ఇది ఆనాటి భారతదేశ పరిస్థితులను వివరిస్తుంది. ఇతడు తన అపజయాలను దాచిపెట్టకుండా నిర్మోహమాటంగా అంగీకరించాడు. బాబర్ ప్రకృతి ఆరాధకుడు. భారతదేశంలో తాను చూసిన వృక్షాలు, పశుపక్షాదులను తన రచనలో విపులంగా వర్ణించాడు. ఈ విధంగా
బాబర్ గొప్ప చక్రవర్తిగా, మొఘలు సామ్రాజ్య స్థాపకుడుగా, హిందుస్థాన్ చక్రవర్తిగా గాజీ బిరుదుని ధరించడం జరిగింది. ఇప్పటివరకు మనం నేర్చుకునేవి. మరి నెక్స్ట్ వచ్చింది హుమాయూన్. బాబర్ అయిపోయిందిగా. హుమాయూన్ 1530 నుంచి 1540. అమ్మాయి ఇది మొత్తం రౌండ్ ఫిగర్ ఉంది. 30 నుంచి 40 ఆయన చనిపోగానే నేను వచ్చేసిండు. మరి బాబర్ పెద్ద కుమారుడు హుమాయూన్. మరి హుమాయూన్ అంటే అదృష్టం. అని అంటే అదృష్టం అంటుంది. హుమాయూన్కు 3 సోదరులు ఉన్నారు. వారు కమ్రాన్, అస్కారీ, హిందాల్. హుమాయూన్ రాజ్యాన్ని తన సోదరుల మధ్య పంచాడు. సోదరులు వీళ్ళంతా కూడా సోదరులు ఉన్నారు కదా, వీళ్ళు కమ్రాన్, అస్కారీ, హిందాల్. ఇది అతడు చేసిన పెద్ద తప్పిదం. కమ్రాన్కి కాబూల్, కాందహార్లు మొత్తం కానే. అస్కారీ ఇక్కడ సా ఉంది, ఇక్కడ సంభాల్. హిందాల్కు మేవార్ ఆల్వార్లు ఇవ్వబడ్డాయి. హుమాయూన్ తూర్పున ఆఫ్ఘన్లతో యుద్ధాల్లో నిమగ్నమైన సమయంలో గుజరాత్ పాలకుడు బహదూర్ షా ఢిల్లీ వైపు వస్తున్నాడనే వార్త, ఎవరు గుజరాత్ పాలకుడు అప్పుడు బహదూర్ షా ఉన్నాడు, ఢిల్లీ వైపు వస్తున్నాడనే వార్త తెలిసింది. ఆఫ్ఘన్ నాయకుడు షేర్ ఖాన్ తర్వాత షేర్తో యుద్ధం చేసుకొని గుజరాత్ వైపుకు బయలుదేరాడు. షేర్ ఖాన్ ఉన్నాడు ఎక్కడ? ఆఫ్ఘన్ నాయకుడు ఇతను షేర్ ఖాన్. నెక్స్ట్ హుమాయూన్ బహదూర్గా నుండి గుజరాత్ను ఆక్రమించి తన సోదరుడు అస్కారీని గవర్నర్గా నియమించాడు. కానీ వెంటనే బహదూరా గుజరాత్ను తిరిగి ఆక్రమించాడు. అస్కారీ పారిపోయాడు. ఈ సమయంలోనే తూర్పున షేర్ ఖాన్ బలపడ్డాడు. ఈ విధంగా ఇతని వెళ్ళిపోయినాయి కదా. బహదూరా ఇందాక గెలుచుకోగానే వాళ్ళ తమ్ముడు అస్కార్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళ సోదరుడికి, ఆడ తమ్ముడు అనడం మనకు అనవసరం, సోదరుడికి ఇవ్వడం జరిగింది. మరి బహదూరా గుజరాత్ను తిరిగి ఆక్రమించుకున్నాడు. ఈ బహదూరా అనేటోడు వాడు ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత ఆస్కార్ ఏం చేసిండు? ఈ ఆస్కారీ పారిపోయిండు. ఆస్కార్ వాడితో పారిపోయిండు. మరి ఆ సమయంలోనే తూర్పునెవడు వీడికి బలం వచ్చింది. ఆడు పారిపోయిండు వాళ్ళోడు కాబట్టి, హుమాయూన్ సోదరుడు కాబట్టి. హుమాయూన్ షేర్ ఖాన్పై యుద్ధం ప్రకటించగా చౌసా యుద్ధంలో, ఏమి యుద్ధం? చౌసా యుద్ధం 1539 మొఘల్ సైన్యాలు ఓడిపోయాయి. కథం ఈ దాంట్లో కూడా చౌసా అనే యుద్ధంలో ఓడిపోవడం జరిగింది. హుమాయూన్ ఆగ్రా చేరుకొని తన సోదరుల సహాయం అర్థించాడు. కానీ వారెవ్వరూ అతనికి సహకరించలేదు. చూసారా, ఈయననే అందరికి ఒక్కొక్కటి ఇచ్చిండు. ఆస్కారీ, హిందాలు, కమ్రాన్లకు ఒక్కొక్క రాజ్యం ఇచ్చేసి వాళ్ళను మంచిగా చూసుకున్నాడు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఈయనకి ఎవ్వరు లేకుండా పోయిండ్రు. వీడు ఓడిపోయే టైంకి ఆగ్రా చేరుకొని సోదరుల సహాయం అడిగితే ఎవ్వరు కూడా ఆయనకు సహకరించలేదు. హుమాయూన్ ఒంటరిగా షేర్ ఖాన్తో యుద్ధానికి తలబడి బిల్గ్రామ్ యుద్ధం 1540 లేదా కనౌజ్ యుద్ధంలో ఓడిపోయాడు. ఓడిపోయింది ఈయన మనోడు. ఇక్కడనేమో చౌసా యుద్ధం షేర్ ఖాన్ పైననే, అది కూడా చౌసా తర్వాత బిల్గ్రామ్. ఒక్క గ్రామ్, ఈ బిల్లు గ్రామ్ ఎంత అనుకోవాలా? 1540 అనుకోవాలి, 40 రూపాయలు. మొత్తం 15లోనే నడుస్తుంది కాబట్టి 40 అనుకోవాలి. దాన్నే కనౌజ్ యుద్ధం అని కూడా అంటారట, బిల్గ్రామ్ అని యుద్ధం అని కూడా అంటారు. అంటే షేర్ ఖాన్తో 2 యుద్ధాలు చేసిండు, చౌసా యుద్ధం, బిల్గ్రామ్ యుద్ధం. కానీ ఓడిపోవడం జరిగింది. హుమాయూన్ రాజ్యాన్ని కోల్పోయి 15 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపేయండి. ఏం దిక్కులేక 15 సంవత్సరాలు, ఈ 15 ఉంది కదా, ఈ 15 గుర్తుపెట్టుకుంటారు. 15 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నాడు ఈయన. ఆ తర్వాత సూర్వంశ స్థాపకుడు షేర్ షా రావడం జరిగింది. 1540 వరకే కదా అయినది, 1530 నుంచి 40 వరకు. ఆ 40 నుంచి 55 అంటే 15 ఏండ్లు సూర్వంశ స్థాపకుడు షేర్ షా రాజుగా రావడం జరిగింది. ఇతడి అసలు పేరు ఫరీద్. ఇతడు బీహార్లోని ససారాం జాగీర్దార్ హసన్ ఖాన్ కుమారుడు. ఈయన ససారాం జాగీర్దార్ హసన్ ఖాన్ కుమారుడు. దక్షిణ బీహార్ పాలకుడి వద్ద కొంతకాలం పనిచేశాడు. ఈయన దక్షిణ బీహార్ పాలకుడి వద్ద. ఇతడు ధైర్య సాహసాలకు మెచ్చి షేర్ ఖాన్ అనే బిరుదునిచ్చాడు. ఓడిచ్చిండు ఈయనకు షేర్ ఖాన్ అనే బిరుదు. దక్షిణ బీహార్ పాలకుడిచ్చిండు. ఆయన దగ్గర పనిచేసిండు కదా, దక్షిణ బీహార్లో పనిచేసిండు కాబట్టి ఈయన ధైర్య సాహసాలకు మెచ్చట షేర్ ఖాన్ అనే బిరుదు ఇచ్చిండట షేర్ షాకు. షేర్ ఖాన్ అనగానే మనకు సినిమాలో ఉన్న షేర్ ఖాన్ శ్రీహరిది గుర్తు రావాలి. షేర్ ఖాన్ 100 మందినైనా ఒక్కసారి పంపియోని అన్నాడు కదా, ఆ విధంగా షేర్ ఖాన్ అనే బిరుదునిచ్చింది దక్షిణ బీహార్. షేర్ ఖాన్ బిల్గ్రామ్ యుద్ధంలో 1540లో హుమాయూన్ను ఓడించి
ఢిల్లీకి పాలకుడైండు. అంటే ఇక్కడ మనకు మొఘల్ వంశస్థులు లేరు, కొద్ది కాలం పాటు సూర్ వంశం. మరి మొఘల్ వంశంలో మధ్యలో వచ్చింది ఎవరు? హుమాయూన్ తర్వాత ఏ వంశం వచ్చిందంటే సూర్ వంశం అని పెట్టి రావాలి. వేరేది పెట్టినామంటే అంతే సంగతులు ఫ్రెండ్స్. షేర్ సూర్, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. షేర్ సూర్ వంశం ఏది? సూర్. కేంద్ర ప్రభుత్వం షేర్ షా కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పరిపాలించినప్పటికీ అద్భుతమైన పరిపాలనా పద్ధతిని ప్రవేశపెట్టాడు. కేంద్ర ప్రభుత్వంలో అనేక శాఖలు ఉండేవి. ఎందుకు 5 సంవత్సరాలు అంటున్నారు చూద్దాం. సుల్తాన్కి పరిపాలనలో సహాయపడేందుకు ప్రధానంగా 4 మంత్రులు ఉండేవారు. దివాన్ ఈ వజారత్, ఇతడికే వజీర్ అని కూడా పేరు. రెవెన్యూ ఆర్థిక వ్యవహారాలు చూసుకునేటోడు దివాన్ ఈ వజారత్ అనేటోడు. నెక్స్ట్ వచ్చినాడు దివాన్ ఈ అర్జ్, సైనిక వ్యవహారాలు చూసుకుంటుండే. దివాన్ ఈ రసాలత్, విదేశీ వ్యవహారాలు, రసాలత్ విదేశీ. దివాన్ ఈ ఇన్షా, ఉత్తర ప్రత్యుత్తరాలు, సమాచార శాఖ. మరి వీటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? వజారత్ అంటే వజీర్. వజీర్లు ఏం చేస్తారు? రెవెన్యూ ఆర్థిక వ్యవహారాలు. రెవెన్యూ ఆర్థిక వ్యవహారాలు అంటే మనకి పైసల గురించి చూసుకునేటోళ్ళు అన్నట్టు, ఖర్చులు ఎంత, లాభం ఎంత, వాటి గురించి. మరి అర్జీ చేస్తున్నాం మనం సైనికులను, మంచిగా నిలబడుండ్రా బాబు, మనకు పోరాడండి అని అర్జీ చేస్తున్నాం. అర్జున్ గుర్తుపెట్టుకో. రసాలత్, రసం దాగి విదేశాలకు పోవాలంటే ఏదైనా రసపానీయాలు దాగి పోవాలి, కాబట్టి విదేశీ వ్యవహారాలు, రసాలు అనుకోండి. ఇన్షా ప్రత్యుత్తరాలు, ఇంట్లో ప్రత్యుత్తరాలు జరుగుతూ ఉంటాయి కదా, ఉత్తర ప్రత్యుత్తరాలు, సమాచార శాఖ. ఇంట్లో వాళ్ళే ఇస్తారు కాబట్టి ఇన్షా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాంతీయ పాలన. షేర్షా సమాజం 47 సర్కారులుగా విభజించబడింది. ఎన్ని సర్కారులు? 47, 4, 7. ప్రతి సర్కారులో పరిపాలనకు 2 అధికారులు ఉండేవాళ్ళు. 47 ఉంటే ఒక్కొక్క దానికి 2 ఉండేటోళ్ళట. వారు ముఖ్య సిక్దార్, శాంతి భద్రతలు, ముఖ్య మున్సిఫ్ అంటేనేమో న్యాయమూర్తి, సిక్దార్ అంటే శాంతి భద్రతలు. మరి పరిగణ పాలన ఏ విధంగా జరిగేదంటే ప్రతి సర్కారు కొన్ని పరగణాలుగా విభజించబడింది. సిక్దార్ సైనికాధికారి, అమీన్ అంటే భూమి శిస్తు, అమీన్ అంటే భూమి కదా, మీ అనుంది భూమి శిస్తు, పొద్దార్ కోశాధికారి, కార్కూన్లు గుమాస్తాలు, పరగణాలు ప్రధాన ఉద్యోగులు. వీళ్ళంతా కూడా ప్రధానమైన ఉద్యోగులు. అమీరు, పొద్దారు, కర్కూన్లు, ఇవన్నీ ఏం పేర్లు మన పానానికి కదా, సిక్దార్. మరి ఇక్తాల్ అనే అనేక పరిపాలన సంబంధమైన యూనిట్లు కూడా ఉండేవి. ఇక్తా అనేది చాలా ఇంపార్టెంట్. షేర్షా మరి గ్రామ పాలన ఏ విధంగా ఉండేదంటే షేర్షా పటిష్టమైన గ్రామ పాలనను ఏర్పాటు చేశాడు. గ్రామంలో వంశపారంపర్య అధికారులే గ్రామ పాలన చూసేవారు. పట్వారీ, చౌకీదార్, గుమస్తాలు ప్రభుత్వ అధికారులకు సహాయపడేవారు. మరి రెవెన్యూ పాలన ఏ విధంగా ఉందంటే షేర్షా ఉదారమైన శాస్త్రీయమైన భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టి చరిత్రలో శాశ్వత కీర్తిని సంపాదించాడు. ఇతడి భూమి శిస్తే రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గమని గుర్తించాడు. రైతుల నుండి ప్రత్యక్షంగా భూమి శిస్తును వసూలు చేయాలని అధికారులకు ఆదేశించాడు. మరి తన రాజ్యంలోని భూమిని అంతటినీ సర్వే చేయించాడు. వ్యవసాయ భూమిని బిఘా అనే యూనిట్గా, బిఘాలు అంటారు కదా ఇప్పటికి కూడా పెద్దోళ్ళు, బిఘా అనే యూనిట్గా విభజించింది మన షేర్షానే. భూసారాన్ని బట్టి భూమిని 3 రకాలుగా వర్గీకరించారు. పండిన పంటలో 3వ వంతు శిస్తుగా వసూలు చేయడం జరిగింది. శిస్తును ధన రూపంలో కానీ ధాన్య రూపంలో కానీ చెల్లించవచ్చు. రెవెన్యూ ఉద్యోగులు శిస్తు విధించేటప్పుడు రైతుల పట్ల ఉదారంగా ఉండాలని షేర్షా ఆదేశించాడు. జాగీర్దారీ విధానాన్ని రద్దుపరిచాడు. జాగీర్దారీ విధానం చాలా ఇంపార్టెంట్. దీన్ని రద్దు చేసేసిండు మన షేర్షా. రైతులకు పట్టాలిచ్చి వారి నుండి కబూలియత్లు తీసుకున్నాడు. భూమిపై రైతుకు గల హక్కు పట్టా రాజ్యానికి రైతులు శిస్తు చెల్లిస్తామని చెప్పే ఆమోదపత్రం కబూలియత్. కబూలియత్ అంటే మేము ఎట్లయినా చెల్లిస్తాం అని ఇచ్చేదాన్ని. రైతులు మేము శిస్తు చెల్లిస్తాము అని ఆమోదపత్రం అనేది, దీన్నే కబూలియత్ అంటారు. షేర్షా యొక్క ఈ చర్యల వల్ల రైతులకు భూమిపై హక్కు కలిగిందనే ఆత్మవిశ్వాసం ఏర్పడింది. అందుకే షేర్షా అక్బర్ చక్రవర్తికి మార్గదర్శకుడు అయ్యాడు. ఎవరికి మార్గదర్శకుడు అయ్యాడు? అక్బర్ చక్రవర్తికి షేర్షా మార్గదర్శకుడు అయ్యాడు. అంటే అంత గొప్పవాడు మన సూర్వంశానికి చెందిన షేర్షా. ఎవరి తర్వాత వచ్చిండినా హుమాయూన్ని ఓడించేసి వచ్చిండు బిల్గ్రామ్ యుద్ధంలో. ఓకే,
నాణ్యాలు, మరి షేర్షా నాణ్యాల సంస్కరణలు చేపట్టాడు. ఇతడు వెండి నాణ్యం మొఘలుల కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం వరకు చెమ్లామణిలో ఉండేది. వెండి రూపాయలలోని 180 గ్రెనులలో 175 గ్రెనులు కల్తీ లేని వెండి ఉండేది. దీనిని దామ్ అని పిలిచేవారు. దామ్ అని పిలిచేటోళ్ళట. షేర్షా పాత మిశ్రమ లోహ నాణ్యాల చలామణి నిలిపేశాడు. బంగారు, వెండి, రాగి నాణ్యాల విలువను కూడా క్రమబద్ధం చేసి చలామణిలోకి తెచ్చాడు. మరి ప్రజా సంక్షేమ పథకాలు, రహదారులు, నరాయిలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. షేర్షా సామాన్య ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన గొప్ప సుల్తాన్. వ్యాపార అభివృద్ధికి తన సామ్రాజ్యంలోని ముఖ్య నౌకరాలను కలుపుతూ కొత్త రహదారులు వేయించాడు. షేర్షా వేసిన రహదారులలో 4 ప్రధానమైనవి. తూర్పు బెంగాల్లోని సోనార్గాం నుండి లాహోర్ అంటే సింధు వరకు గ్రాండ్ ట్రంక్ రోడ్డును వేయించాడు. ఆగ్రా నుంచి బుర్హాన్పూర్, జోధ్పూర్ నుంచి చిత్తోడ్, లాహోర్ నుంచి ముల్తాన్. ఈ విధంగా 4 రోడ్లు. ఈ 4 రోడ్లలో కానిదేదని అడగచ్చు, పుసుక్కున మనకు తెలుస్తుందా? మరి అప్పుడు తెలియదు. కాబట్టి మనం ఒక్కసారి దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి. ఏవేవి ఉన్నాయి? తూర్పు బెంగా మనకి సోనా లేదని చెప్పేసి బెంగ, సోనా అంటే బంగారం లేదని బెంగ, తూ నీ బెంగ సల్లగుండా అని అంటారు కదా, తూ బెంగా, సోనార్గాం. మరి ఆగ్రాలోని బుర్ఖాన్, ఆగ్రా వాళ్ళంతా బుర్కా వేసుకుంటారు అనుకో, బుర్హాన్. ఆగ్రా అంటే బుర్హాన్పూర్. జోధ్పూర్ అంటే చిత్తోడు, చిత్తుగా జోదు చిత్తుగా అని గుర్తుపెట్టుకోండి. లాహోర్లో లా ఉంది, ముల్తాన్లో లా ఉంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎంతవరకు అయితే అంతవరకు మనం చెప్పిందల్లా ఇట్లనే అంటే కుదరది. చాలా క్లూస్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు ఎలా నచ్చుతే అలా. నేను మాత్రం ఇప్పుడు బెంగా అనగానే సోనా, ఆగ్రా బూర్కలు వేసుకున్నారు కాబట్టి బూర్కలు, అదేవిధంగా జోదు వీళ్ళంతా చిత్తు అని అనుకున్న, లాహోర్, ముల్తాన్ ఇక్కడ లా ఉంది, ఇక్కడ లా ఉంది. ఆ విధంగా గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇతడు రహదారుల వెంట దాదాపు 1700 సరాయిలు అంటే విశ్రాంతి భవనాలు కూడా నిర్మించిండట ఈయన. రహదారులలో మనం పోతూ ఉంటే రహదారులకు ఇరువైపులా నీడనిచ్చే మొక్కలు అనగానే మనకెవరు? అశోకుడు గుర్తుకొస్తాడు. రహదారికి ఇరువైపులా కట్టించిండు కదా, కానీ పండ్ల మొక్కలను కూడా పెంచిండట. రహదారుల వెంట మంచినీటి సదుపాయం కూడా కల్పించబడింది. అంత గొప్పోడు మన షేర్షా. మరి న్యాయపాలన ఏ విధంగా ఉందంటే, షేర్షా న్యాయబుద్ధి గల సుల్తాన్గా పేరుగాంచాడు. రాజ్యంలో అతడే అత్యున్నత న్యాయాధికారి. న్యాయ నిర్వహణ కోసం ముఖ్య కాజీని నియమించాడు. ఇతడికి సహాయపడడానికి కాజీలు, మున్షిఫ్లు, షెక్దార్లు కూడా నియమించబడ్డారు. షేర్షా రాజ్యంలో నేరాలను నియంత్రించడానికి కఠినమైన శిక్షలు అమలుపరిచాడు. నేరాలు మాత్రం ఉడన ఎత్తే మాత్రం ఉక్కునేది లేదు. అందుకని కఠినమైన శిక్షలు కూడా అమలుపరచండు. ఉరిశిక్ష, అంగచ్ఛేదం, కొరడా దెబ్బలు మొదలైనవి సాధారణంగా విధించే శిక్షలు ఇవన్నీ, ఉరిశిక్ష ఇవన్నీ కూడా. నెక్స్ట్ పోలీసు పాలన. మరి షేర్షా యొక్క సమర్థవంతమైన పోలీసు యంత్రాంగాన్ని సమకాలీన చరిత్రకారుడు అబ్బాస్ ఖాన్ షేర్వాణి, అబ్బాస్ను గుర్తుపెట్టుకోరు, హీరో. షేర్షా యొక్క సమర్థవంతమైన పోలీసు యంత్రాంగాన్ని సమకాలీన చరిత్రకారుడట అబ్బాస్ ఖాన్ షేర్వాణి వివరించిండట. ముసలి స్త్రీ కూడా తన నెత్తిన బుట్ట నిండా బంగారు ఆభరణాలతో ఎటువంటి దొంగల భయం లేకుండా ప్రయాణం చేయగల పరిస్థితి ఉండేదని అబ్బాస్ ఖాన్ షేర్వాణి పేర్కొన్నాడు. అంత భయం ఉండేది. ఆయన షేర్షా శిక్షలు అట్లా విధిస్తాడు కాబట్టి ముసలావిడ కూడా తన నెత్తిన బుట్ట నిండా బంగారు ఆభరణాలతో పోయినా కానీ వాళ్ళకి బాధ అనేది లేకుండే, అంత ఉండేదని అబ్బాస్ ఖాన్ చెప్తాడు. మన అబ్బాస్ గ్రామ స్థాయిలో స్థానిక పెద్ద పోలీసు విధులను నిర్వహించేవాడు. స్థానిక పెద్దనే పోలీసు విధులను నిర్వహించాలి అంటే. మరి భవనాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఢిల్లీలో పురాణా కిల్లాను, అందులోని మసీదును షేర్షా, పురాణా కిల్లా అన్నట ఢిల్లీలో మసీదును కూడా షేర్షా నిర్మించాడు. బీహార్లోని ససారం అంటే సంసారం అని గుర్తుపెట్టుకోండి, ససారాం వద్ద తన కోసం సమాధిని నిర్మించుకున్నాడు. భారతదేశంలోని వాస్తుకళలోనే అద్భుతమైన కళాఖండం ఇతని సమాధి. మనకు సమాధులు అనగానే ఫస్ట్ కుతుబ్ షాహీలై గుర్తుకొస్తాయి. ఆ తర్వాత ఈయనది కూడా ఉంది కదా, బీహార్లోని ససారం, బీర్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. షేర్షా కవి పండితులకు కూడా పోషించాడు. ఇతని కాలంలో జీవించిన మాలిక్ మహమ్మద్ జైసీ
హిందీలో పద్మావత్ అనే కావ్యాన్ని రాశాడు. ఈయన పద్మావత్ అనే కావ్యాన్ని రాసిన మహమ్మద్ జైసీ. షేర్షా అంచనా ఏంటి మరి? షేర్షా సూర్ సుల్తాన్గా కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పాలించాడు, కానీ మధ్యయుగ భారతదేశ చరిత్రలో విశిష్టమైన స్థానాన్ని పొందాడు. ఇతడు పరిపాలనా విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు, మరి సమర్థవంతమైన పాలనా వ్యవస్థను నెలకొల్పాడు. షేర్షా 1545లో మరణించిన తర్వాత, అంటే 40 నుంచి 45, 5 ఏళ్ళు పరిపాలించాడు. మరి తర్వాత అతని వారసులు 1555లో హుమాయూన్ భారతదేశాన్ని పునరాక్రమించే వరకు పరిపాలించారు. అంటే ఇందాకే అనుకున్నాం కదా, మొత్తం 15 ఏళ్ళు. ఆ 15 ఏళ్ళు వీడు వారిపోయాడు, అమ్మయ్య అనుకుంటా హుమాయూన్ గాడు. పారిపోయిన తర్వాత ఎవరు చూసుకున్నారు? షేర్షా చూసుకున్నాడు, సూర్యవంశానికి చెందిన ఆయన. కానీ ఈయన ఇంత మంచి పరిపాలన చేసినప్పటికీ కేవలం 5 సంవత్సరాలే ఉన్నాడు. ఇందాక మనకు బాబర్ 4 ఏళ్ళే ఉన్నట్టు అతనికంటే 1 ఏళ్ళు లెక్క 5 ఏళ్ళు ఉన్నాడు. ఈ 5 ఏళ్ళ తర్వాత మిగతా వాళ్ళు, ఈయనకు సంబంధించిన వాళ్ళు, ఇతని వారసులే 15 నుంచి 55 దాకా రావడం జరిగింది. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మరి మళ్ళీ మన హీరో హుమాయూన్ మళ్ళీ రానే వచ్చేయండు. 1555 నుంచి 56, కేవలం 1 సంవత్సరం కోసం ఏం బీకేందుకు వచ్చిండో చూద్దాం. మరి హుమాయూన్ 1540లో తన రాజ్యాన్ని కోల్పోయి కొంతకాలం అజ్ఞాత జీవితం గడిపాడు. మరి ఆ సమయంలోనే హుమాయూన్ హమీదా బాను బేగం, ఈమె నా బెస్ట్ ఫ్రెండ్ ఉండే ఫ్రెండ్స్ చిన్నప్పుడు, ఆమెనే గుర్తుపెట్టుకుంటున్నా నేను, హమీదా బాను బేగం. మీరు కూడా ఎట్లా గుర్తుపెట్టుకోరు? హుమాయూన్లో హా ఉంది, ఈడ కూడా హా ఉంది, ఇద్దరికి ఒకటి చేసి పెళ్లి చేసేసారు. హిందూ పాలకుడు రాణా ప్రసాద్, ఇందాక రాణా సంగు ఆయననేమో, ఈయననేమో రాణా ప్రసాదం. రాణా ప్రసాద్ రాజ్యంలో ఆశ్రమం పొందిన సమయంలో వీరికి 1542లో అమర్కోటలో అక్బర్ జన్మించిండట. ఇంకేంది, వాళ్ళిద్దరికి పెళ్లి చేయంగానే మనోడు అమర్కోట అక్బరు. ఈడ కూడా అంతే, ఈడ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్, ఇక్కడ ఆర్, అమర్ అక్బర్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఏ కోటలో పుట్టిండు మన హీరో? అక్బర్ గారు అమర్కోటలో పుట్టిండు. రాణా ప్రసాద్ రాజ్యంలో ఆశ్రయం పొందిన సమయంలో, ఆ టైంలో ఈడు వారిపోయిండు కదా, అక్కడనే రాణా ప్రసాద్ దగ్గర ఉండిపోయాడు. అప్పుడు 1542లో అమర్కోటలో అక్బర్ జన్మించాడు. మరి హుమాయూన్ పర్షియా చక్రవర్తి సైనిక సహాయం పొంది తన సోదరులైన కమ్రాన్ ఆస్కారీలను ఓడించాడు. అంతకుముందు వీళ్ళు చక్కగా లేరు కదా, ఈయనకేమి కూడా ఇవ్వకపోయేసరికి మళ్ళీ పర్షియా చక్రవర్తితో చేతులు కలిపి వాళ్ళ అన్నదమ్ములనే ఓడించడం అనేది జరిగింది. హుమాయూన్ 1556లో ఆఫ్ఘన్లను ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని పునరాక్రమించాడు. 56లో మళ్ళా పునరాక్రమించడం అనేది జరిగింది. 6 మాసాల తర్వాత 1556లో హుమాయూన్ తన గ్రంథాలయం నుంచి దిగుతుండగా మెట్లపై నుంచి జారిపడి మరణించాడు. పాపం ఇంత చేసి 15 ఏళ్ళు పారిపోయాడు. 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి 1555, 56లో వాళ్ళ గ్రంథాలయం మెట్ల మీదకి వెళ్ళి మనం కూడా ఇప్పుడు గ్రంథాలయానికి పోతే మెల్లగా దిగాలి. అట్లా దిగకుండా ఈడు ఇష్టం ఉన్నట్టు దిగిండు హుమాయూన్ గాడు. హుమాయూన్ గ్రంథాలయం మెట్ల మీదకి వెళ్ళి హమ్మయ్య అనుకుంటా దిగుతూ ఫట్టన కింద పడ్డాడు. మెట్ల మీదకి వెళ్ళి జారిపడి చనిపోయాడు. ఇంత పెద్ద మహారాజా అయినప్పటికీ, ఒక సంస్థానాన్ని ఏలినోడు అయినప్పటికీ గ్రంథాలయం మెట్ల మీదకి వెళ్ళి పడి చచ్చిపోయినాడు హుమాయూన్. మరి హుమాయూన్ నుంచి సేనాధిపతి కాడు, ధైర్య సాహసాలు లేవు, కానీ దయార్థ హృదయుడు హుమాయూన్ టర్కీ పర్షియన్ భాషల్లో గొప్ప పండితుడైన. ధైర్య సాహసాలు లేకనే కదా ఆయన సేనాధిపతి కూడా కాదు, ధైర్య సాహసాలు లేవు, పారిపోయిండు అందుకని చెప్పేసి పిరుకొండ లెక్క. అట్లా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇతడికి గణితం, ఖగోళం, జ్యోతిష శాస్త్రాల్లో ప్రావీణ్యత కలదు. అందుకనే చిత్రకళ అంటే అభిమానం కలదు. పర్షియా భాషలో కవిత్వం కూడా రాసిండు. మన పానానికి అన్నీ రాస్తాడు. ఇట్లా అంటే మీకు అర్థమవుతుందని నేను ఈ విధంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎవరిని కించపరచడానికి కాదు, మనకు మొఘల్లో ఎంతో గ్రేటర్లు. అక్బర్ మరి ఇప్పుడు వచ్చినాడు ప్రసిద్ధులైన అక్బర్. ఒకడు చచ్చిపోగానే ఇంకొకడు వస్తాడు కదా, ఇప్పుడు చూద్దాం మరి వీడి ఏజ్ ఎంత, వీడి కథ ఏందనేది. అక్బర్ క్రీస్తు శకం 1556 నుంచి 1605 వరకు. ఇంట్లోనే 5, 6 ఉంది కదా, ఈ 5ని ఇట్లా లాస్ట్కి ఎత్తేసేయండి, ఈ 6ని ఇక్కడ వచ్చేస్తారు. 1556 నుంచి 1605 వరకు మస్తేండ్లే పరిపాలన చేసిండి. చూద్దాం. భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తుల్లో ఒకరు అక్బర్. మరి ఇతడి తండ్రి హుమాయూన్ మరణించిన తర్వాత రాజ్యానికి వచ్చాడు. ఆఫ్ఘనుల సేనాధిపతి హేము ఢిల్లీని ఆక్రమించి విక్రమాదిత్య అనే బిరుదు గలదు. హేముకేమున్నదట? విక్రమాదిత్య అనే బిరుదు ఉన్నదట. 1556లో జరిగిన 2వ పానిపట్ యుద్ధంలో
మనకు అప్పుడు మొదటి పానిపట్టు యుద్ధము బాబర్కి ఇబ్రాహీం లోడికి అయితే ఇబ్రాహీం లోడి ఓడిపోయిండు, బాబర్ వచ్చిండు. మరి ఇది రెండవ పానిపట్టు యుద్ధం 1556, అది 26, ఇది 56, 30 ఏళ్ళ తర్వాత. మొదట హేముకే విజయావకాశాలు దగ్గరయ్యాయి, కానీ కంటికి బలమైన గాయం తగలడం వల్ల అతడు స్పృహ కోల్పోయిండు. కంటికి దెబ్బ తగిలిందట, ఇడికి దెబ్బ తగలగానే కింద పడిపోయిండు. నాయకత్వం కోల్పోయిన ఆఫ్ఘన్ సైన్యం చెల్లా చెదురైంది. మొఘలాయులు ఆఫ్ఘన్లపై శాశ్వతంగా విజయం సాధించారు. ఇంకేంది, ఇక మళ్ళీ మొఘలు సామ్రాజ్యం అనేది విజృంభణలోనికి వచ్చింది. హేమును ఓడించేసి వాడికి కంటికి దెబ్బ తగిలింది, వాడి కింద పడిపోగానే ఇక నేనే విజయం అని చెప్పేసి అక్బర్ రావడం జరిగింది. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం సుస్థిరమైంది. అక్బర్ పాలనలో మొదటి 5 సంవత్సరాలు బైరామ్ ఖాన్ సంరక్షకుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఇడు పోరాడు, అప్పుడు చాలా చిన్నగా ఉన్నాడు. ఇడు మొదటి 5 సంవత్సరాలు బైరామ్ ఖానే ఉండుడైంది. అతడు మొఘలాయుల అధికారాన్ని సుస్థిరం చేశాడు. ఆస్థానంలోని కుట్రల వల్ల అక్బర్ బైరామ్ ఖాన్ను తొలగించి మక్కా వెళ్ళాలని ఆదేశించాడు. ఆడ కుట్రలు ఉన్నాయట, అందుకని చెప్పేసి బైరామ్ ఖాన్ను కూడా తొలగించేసి మక్కాకు పంపించేసిండు. కానీ మార్గ మధ్యలో బైరామ్ ఖాన్ను ఒక ఆఫ్ఘన్ హత్య చేసిండు. ఆయనతో చచ్చిపోయాడు. ఈయనకి సోపతి ఉంటుండే, ఆయన చిన్నగా ఉన్నాడని చెప్పేసి ఈయననే చూసుకున్నాడు. ఈయనను పంపించేసరికి అక్కడ ఆఫ్ఘనంలో హత్య చేసిండ్రు. అయితే అక్బర్ సైనిక విజయాలు చాలా విస్తృతమైనవి. ఇతడు ఉత్తర భారతదేశంలో ఆగ్రా నుండి గుజరాత్, ఆగ్రా నుండి బెంగాల్ వరకు సామ్రాజ్య వ్యాప్తి చేశాడు. పశ్చిమోత్తర సరిహద్దు ప్రాంతాన్ని సైనికంగా పటిష్టం చేశాడు. తర్వాత అక్బర్ తన దృష్టిని భారతదేశం వైపు మరల్చాడు. రాజపుత్రులతో సంబంధాలు, ఈయన రాజపుత్రులతో ఎట్లాంటి సంబంధాలు పెట్టుకున్నాడో చూద్దాం ఫ్రెండ్స్. మరి అక్బర్ అనుసరించిన రాజపుత్ర విధానం ప్రసిద్ధమైంది. ఇతడు అంబర్ రాజు ఆనే ఉంది కదా, ఇక్కడ కూడా ఏం ఫికర్ లేదు ఇక మనకు. ఆ రో ఈ మధ్యలోనే కొద్దిగా అంబర్ అని పెట్టుకుంటే అయిపోయి. రాజా బారామల్ కుమార్తెను వివాహం ఆడిండు. అంబర్ రాజు కుమార్తెను వివాహం ఆడిండట. అక్బర్ అనేక రాజపుత్ర రాజ్యాలతో వివాహ సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాడు, మత్తుమందిని చేసుకున్నాడు ఈయన. ఇది మొఘల్ చరిత్రలోనే ఒక ముఖ్యమైన మలుపు అని చెప్పవచ్చు. ఎందుకంటే అందరిని పెళ్లి చేసుకొని అందరితో ఫ్రెండ్షిప్ అనేది కొనసాగించాడు. రాజపుత్రులు మొఘలాయులకు సేనాధిపతులుగా, మంత్రులుగా సేవలు అందించారు. అక్బర్ అందరి పిల్లల్ని పెళ్లి చేసుకున్నారు కాబట్టి వీళ్ళందరూ సేనాధిపతులుగా, మంత్రులుగా అవ్వడమైంది. అక్బర్ సేనాధిపతులు రాజా భగవాన్ దాస్, రాజా మాన్సింగ్, రాజా తోడర్మల్, అదేవిధంగా జైసల్మేర్, బికనేర్, రాణతంబోర్ మొదలైన రాజపుత్ర రాజ్యాలు అక్బర్కు లొంగిపోయాయి. కానీ మేవార్ను పాలిస్తున్న రాణా ఉదయసింహుడు, ఇందాక కూడా మనకు రాణా వాళ్ళు వచ్చిండ్రు కదా, రాణా సంగ, రాణా తర్వాత కూడా వచ్చిండు, ఇప్పుడు రాణా ఉదయసింహుడు. మరి అతని కుమారుడు రాణా ప్రతాపసింహుడు అక్బర్ను ఎదిరించాడు. ఈయనకు ప్రతాపం ఎక్కున్నది కాబట్టి అక్బర్ను ఎదిరించిండు. కానీ 1576లో జరిగిన హల్దీ ఈ మధ్య పెళ్ళిళ్ళకు చేస్తున్నారు కదా, హల్దీ ఫంక్షన్, అట్లా హల్దీ ఘాట్ యుద్ధంలో రాణా ప్రతాపసింహుడిని అక్బర్ సేనాధిపతి రాజా మాన్సింగ్